రైట్ శేషు గారు, మరో అంశం తెలంగాణకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ నెల 9వ తారీఖున సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ అప్పుడు ఉద్యమం అప్పుడు రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహానికి చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని అయితే మాత్రం విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటే ఈ విధంగా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మారటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు విగ్రహం ఎందుకు మారింది, దాని నేపథ్యం ఏంటి, విగ్రహంలో ఉన్నదేంటి, ఇప్పుడున్నదేంటి, గతంలో ఉన్నదేంటి అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతుంది. 2003లో అంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి క్రమంలో ఆంధ్ర లాబింగ్ నుంచి ఒక విమర్శ వచ్చింది. ఆ విమర్శ ఏంటి అని అంటే ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటి అని అంటే తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనేటటువంటి ఒక విమర్శ వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు తెలుగు తల్లి, ఎవరికి సంబంధించిన తెలుగు తల్లి, మాకు తెలుగు తల్లి లేదు, తెలంగాణ తల్లిని మేము సృష్టించుకుంటాం, మాది తెలంగాణ తల్లి అనేటటువంటి భావజాలాన్ని అప్పుడు ఉద్యమంలో స్ఫూర్తిని నింపడానికి అప్పుడు తెలంగాణ తల్లిని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కానీ వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి అని అంటే తెలంగాణ తల్లి రాజరిక పోకడల్ని సూచిస్తుంది, రాజమాత లెక్క ఉంది, ఒక సామాన్యమైన తెలంగాణ స్త్రీ రూపంలో లేదు, ఒక రాజరికాన్ని స్పృశించేటటువంటి రాజరిక స్ఫూర్తితో ఉన్నటువంటిది, కాబట్టి మేము ఆ విగ్రహంలో మార్పులు చేస్తామనేటటువంటి ఒక హామీని ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేయడానికి సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తూ డిసెంబర్ 9వ తారీఖు నాడు సచివాలయం ప్రధాన గేటు దగ్గర కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, తెలంగాణ తల్లి రాజరికపు పోకడలో ఉంది, దైవత్వాన్ని కలిగి ఉంది, దైవత్వం కాదు అమ్మతనం కావాలి, నేను తెలంగాణ ముమ్మూర్తుల తెలంగాణ ఆడపడచ్చు రూపంలో ఉండేటటువంటి తెలంగాణ తల్లిని మేము తీసుకొస్తున్నామని కొత్త ప్రభుత్వం చెప్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రజాస్వామ్యంలో రాజరికపు పోకడలు ఉండటం ఏంటి అనేటటువంటి ఒక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మొట్టమొదట తయారు చేసినప్పుడు ఇప్పుడు ఏ విగ్రహం అయితే కొత్త ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుందో ఆ రూపంలోనే ఉండే, కానీ కేసీఆర్ తర్వాత జోక్యం చేసుకొని ఎలా ఉండాలా, భరతమాత బిడ్డ లెక్క రాజ టీవీ తోటి దైవత్వం ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కిరీటము అవన్నీ ఆ వజ్రాలు, కోహునూరు వజ్రము, జాకబు వజ్రము, తర్వాత బంగారు నగలు వీటన్నిటితోటి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది రాజరికపు పోకడను రాజమాత రూపాన్ని తలపిస్తుంది. కాబట్టి మేము ఒక సామాన్య ముమ్మూర్తుల తెలంగాణ ఆడపడుచు ఎట్లుంటుందో అట్లాంటి విగ్రహాన్ని మేము తయారు చేస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ పెద్ద ఉద్యమం ద్వారా వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళే. ఆ మహితారి విగ్రహము ఆదివాసీ సంస్కృతికి ఛత్తీస్గఢ్ సంస్కృతికి అద్దం పట్టేటట్టుగా ఒక సామాన్య స్త్రీ రూపంలో ఉంటది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక సామాన్యమైనటువంటి తెలంగాణ మహిళగా వనితగా ఉండేటటువంటి విగ్రహాన్ని తయారు చేశారు. చూస్తే మన అమ్మని చూసినట్లుగా, చూస్తే మన తెలంగాణ ఆడపడుతుని చూసినట్లుగా ఉన్నటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. బట్ దీంట్లో తెలంగాణ తల్లిలో ఇప్పుడు తయారు చేసిన కొత్త విగ్రహంలో దైవత్వం లేదు, రాజరికం లేదు, రాజమాత అపియరెన్స్ కూడా లేదు. సరే, కొంత మేరకు మనం ఈ విగ్రహం చూడంగానే ఆకర్షణీయంగా ఉంది, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఉంది కాబట్టి ఆహ్వానించదగినటువంటి పరిణామమే. అయితే ఇప్పుడు సందర్భాన్ని బట్టి పరిణామాలు మారుతున్నప్పుడు మనం మార్పులు చేర్పులు కూడా అవసరం అవుతాయండి. దీనికి నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే ఇటీవల న్యాయదేవత విగ్రహంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రచూడు ఉన్నప్పుడు న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకొచ్చారు. కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి న్యాయదేవత స్థానంలో ఇప్పుడు ఆ గంతలు తీసేశారు, చేతిలో ఒక కట్టం పెట్టారు, ఇంకొక చేతిలో తరాజు స్థానంలో తరాజును తీసేసి భారత రాజ్యాంగాన్ని పెట్టారు. అంటే మార్పులు పరిణామ క్రమాల్లో కొంత అభిప్రాయాలు మారుతున్నప్పుడు మార్పులు సహజమే. బట్ ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లున్నాయంటే తెలంగాణ తల్లి విగ్రహం ఒక రాజరికపు పోకడలో ఉంది, అది ఒక సామాన్యమైన స్త్రీ లెక్క ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు లేకపోతే ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం మేరకు విగ్రహాన్ని మారుస్తున్నారు. అయితే మరి ఇట్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతే రేపొద్దున ఇది రాజకీయ ప్రమేయంతో రాజకీయ వివాదాస్పదంగా మారితే ఎట్లా? టిఆర్ఎస్ తల్లి ఒక విధంగా ఉంటది, కాంగ్రెస్ తల్లి ఒక విధంగా ఉంటదా? తెలంగాణ తల్లి అంటే అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక విగ్రహం,
ఒక స్ఫూర్తి ఉండాలి, అవును. ఒక మూర్తి ఉండాలి. అవును. కానీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ సున్నితమైనటువంటి విషయం రాజకీయ ప్రమేయంగా మారిపోయింది, రైట్. రాజకీయ కోణంగా మారిపోయింది. రాజకీయంగా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ ఏమో పాత విగ్రహాన్ని పెట్టుకుంటే, అవును. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏమో కొత్త విగ్రహాన్ని పెట్టుకుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అవును. అది ఇట్లాంటి విషయాల్లో రాజకీయ జోక్యాలు, రాజకీయ ప్రమేయాలు ఉండకూడదండి. ఇది ఒక Right. సున్నితమైనటువంటి Right. విషయం, Right. ప్రజల మనోభావాలకు సంబంధించి. రైట్. రైట్. థ్యాంక్ యూ నరహరి గారు, మీ యొక్క నరహరి శేషు గారు మీ యొక్క విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు.